మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను వింటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక చక్కటి ప్రవచనము, అన్నపానీయాలు భుజించేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటి, ఇవి ప్రవక్త వారు చెప్తూ ఉన్నారు. 743వ ప్రవచనము అబూ దావూద్ అనే గ్రంథకర్త దీన్ని సంకలనం చేశారు. మీరు ప్రవక్త చెప్తున్నారు, ప్రజలారా మీరు అందరూ కలిసి భోజనం చేయండి, అలాగే భుజించే ముందు దైవనామాన్ని స్మరించి భుజించండి, దాని వలన అందులో మీకు శుభం ప్రాప్తిస్తుంది అన్నారు మహాశిల. అంటే ఇవన్నీ చేయకపోతే ప్రాప్తించదా? మహాశిలరా, ఇవన్నీ కూడా అగోచరమైనటువంటి జగత్తులో మనకు ప్రయోజనాన్ని కలిగించేవి. ఇక్కడ మనకి ఏమి కూడా ఎవరు దైవనామాన్ని స్మరించకపోయినా అతను ఆ లోపలికి వెళ్తుంది, స్మరించినా లోపలికి వెళ్తుంది, వేరే సంగతి. ఎందుకంటే ఇక్కడ మనం కర్మలు చేసే స్థలం, మనం చేసిన దానికి పుణ్యాన్ని, ప్రయోజనాన్ని, లాభాన్ని ఇక్కడ మనం చూడం, పరలోకంలో అప్పుడు చూసుకుంటాం మహాశిల. ఆ విధంగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకే ఇవన్నీ కూడా. నాకు నమ్మకం లేదంటే నో ప్రాబ్లం, ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపు, నిన్ను అడ్డుకునేది ఎవరు? నిన్నెవరు బలవంతంగా దీన్ని నమ్ము అని చెప్తున్నారు, ఈ విధంగా పాటించని చెప్తున్నారు? అలా ఎవరైతే పరలోకం పట్ల, దైవం పట్ల, తీర్పు దినం పట్ల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులకే ఈ ప్రవచనాలన్నీ కూడా. ఏమంటున్నారు ప్రవక్త వారు? కలిసి భోంచేయడం వల్ల ఏమవుతుంది? శుభం. ఎందుకంటే 4 వ్యక్తులు ఉన్నారు, కలిసి భోంచేశారనుకోండి, 5 వ్యక్తులు, 6 వ్యక్తులు కూడా ఒక సందర్భంలో తినేయచ్చు, భుజించేయచ్చు. ఒంటరిగా అంటే ఆహార పదార్థాలు మిగిలిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. అదేవిధంగా కలిసి భుజించడం వల్ల శుభం కలుగుతుంది. అందులో 2 వ్యక్తుల భోజనం 3 తినొచ్చు, 3 వ్యక్తుల భోజనం 4 తినొచ్చు కదా. కలిసి భోజనం చేయండి. అదేవిధంగా భోజనానికి ముందు ఏం చేయాలన్నారు? సృష్టి ప్రభు నామాన్ని స్మరించండి, బిస్మిల్లా, దైవం పేరుతోటి మనసులో అనుకున్నా సరిపోతుంది. దైవం పేరుతోటి, ఓ దైవం నీ పేరుతోటి నేను భుజిస్తున్నాను, ఆయన పేరు అరబీలో అల్లాహ్ అంటారు. మీకు ఏదైనా వేరే ఏదైనా మీకు నచ్చితే ఆ పేరుతో మీరు ఆ దైవాన్ని పిలవండి. అయితే సమస్యలు ఏంటంటే, మనం ఏ పేరుతోనైతే దైవాన్ని పిలుస్తున్నామో ఆ పేరు పిలిచినప్పుడు మన మనసులో ఏ స్వరూపం కూడా రాకూడదు, శూన్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి. అది రానంతసేపు మీరు ఏ పేరుతోనైనా ఆయన పిలవచ్చు. అలాగే ఇంకేమన్నారంటే ప్రవక్త వారు, ఈ విధంగా కలిసి భుజించడం వలన, దైవనామాన్ని స్మరించడం వలన, భోజనం చేసిన తర్వాత మీరు దైవానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించడం వలన మీకు శుభం కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అది మనిషికి కావాల్సింది అదే కదండి, ప్రశాంతత. నాకు ఆహారాన్ని ఇచ్చిన వారిని నేను స్తుతించాను అని చెప్పేసి ఒక ఆత్మ సంతృప్తి మీకు కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.